రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీం గురించి తెలియని ఐపీఎల్ ఫ్యాన్ ఉండడు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్, అదే లాయల్ ఫ్యాన్ బేస్ కలిగిన ఫ్రాంచైజ్. ఈ 2025 మెగా ఆక్షన్లో ఆర్సీబీ వాళ్ళు చాలా మటుకు మంచి పిక్సే తీసుకున్నారు. ఎప్పట్లా ఊరికే పెద్ద పెద్ద ప్లేయర్స్ని, ఇంకా ఆ సంవత్సరం ఐపీఎల్ గెలిచిన టీంలో ఉన్న ప్లేయర్స్ని కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, వాళ్ళ స్క్వాడ్లో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని భర్తీ చేయగల క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే కొన్నారు. ఎప్పుడూ ఉండే మిడిల్ ఆర్డర్ సమస్యని కంప్లీట్గా సాల్వ్ చేసుకున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎమోషనల్గా ఇవి పెద్దగా నచ్చకపోవచ్చు. సిరాజ్ని వదిలేశారు, కేఎల్ రాహుల్ అండ్ చాహల్ గురించి వెళ్ళలేదు, విలియాక్స్ని రిటైన్ చేసుకోలేదు. కానీ కాసేపు ఆ ఎమోషన్స్ పక్కన పెట్టి ఆలోచిస్తే ఇది ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసిన సోఫార్ బెస్ట్ ఆప్షన్. ముందుగా ఆర్సీబీ వాళ్ళు విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ యష్ దయాల్కి రిటెన్షన్స్ యూజ్ చేశారు. ఇక స్పిన్నర్ స్వప్నిల్ సింగ్కి ఆక్షన్ టైంలో ఆర్టీఎం యూజ్ చేసుకొని వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కొన్న ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ముందుగా వికెట్ కీపర్స్ కేటగిరీలో ఫిల్ సాల్ట్ అండ్ జితేష్ శర్మని తీసుకున్నారు. ఇవి ఆర్సీబీ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్స్. ఎందుకంటే ఏదైనా కారణం వల్ల ఫిల్ సాల్ట్ ఆడకపోతే జితేష్ శర్మ వికెట్ కీపింగ్ చేస్తాడు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ ఒక ఓవర్సీస్ ప్లేయర్ కాబట్టి ఏదైనా టోర్నమెంట్ ముందు ఐపీఎల్ మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తే బ్యాకప్గా జితేష్ శర్మ ఉండనే ఉంటాడు. ప్లేయింగ్ 11లో మాత్రం వీళ్ళిద్దరూ కన్ఫామ్గా ఉంటారు. ఇక ఆల్రౌండర్స్ కేటగిరీలో మంచి పిక్సే చేశారు. లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా లాంటి క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్స్ని 9 కోట్ల లోపే కొనగలిగారు. ఇక జేకబ్ బెథెల్ చూసుకున్న అప్కమింగ్ స్టార్. తను మోస్ట్లీ లివింగ్స్టన్కి బ్యాకప్గా ఉండవచ్చు. అండ్ రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్కి బ్యాకప్గా ఉంటాడు. ఇక మనోజ్ బండకి చూసుకున్న డొమెస్టిక్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అది కాక తను కర్ణాటక లోకల్ బాయ్. ఇక బౌలింగ్ యూనిట్లో భువనేశ్వర్ కుమార్ అండ్ జాస్ హేజల్వుడ్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ పేసర్స్ని అండ్ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ అయిన రసిక్దార్ సలాంని కొన్నారు. మెయిన్గా భువి అండ్ హేజల్వుడ్ ప్రతి మ్యాచ్లోనూ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే బౌలర్స్. ఇంకా వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ టీంలో ఉన్న యంగ్ ఫాస్ట్ బౌలర్స్ లైక్ యష్ దయాల్ అండ్ రసిక్కి బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్ గా భువీకి బ్యాకప్ గా అభినందన్ సింగ్ అనే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకున్నారు. ఇక హేజల్వుడ్ కి బ్యాకప్ గా నువాన్ తుషారా అండ్ లుంగి ఎంగిడి ఉన్నారు. ఇక లెగ్ స్పిన్నర్ గా సుయాష్ శర్మ ని పిక్ చేసుకున్నాడు. తిను కేకేఆర్ కి ఆడినప్పుడు కూడా చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అండ్ తినకు బ్యాకప్ గా మోహిత్ రాతే టీమ్ లో ఉంటాడు. ఇది రీసెంట్ సీజన్ తో కంపేర్ చేసుకున్నా కానీ చాలా మంచి బౌలింగ్ లైనప్. వికెట్ టేకింగ్ అబిలిటీ ఉన్న బౌలర్స్ ఉన్నారు, ఎకానమీగా బౌలింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో టిమ్ డేవిడ్ పిక్ అయితే ఒక అబ్సల్యూట్ డీల్. ముఖ్యంగా ఆర్సీబీకి ఫినిషర్ గా ఇన్ని రోజులు ఉన్న దినేష్ కార్తిక్ రిటైర్ అయ్యాడు. సో ఆ పొజిషన్ కి టిమ్ డేవిడ్ చాలా బాగా సూట్ అవుతాడు. ఇక లాస్ట్ లో యాక్సలరేటెడ్ యాక్షన్ లో దేవదత్ పడిక్కల్ అండ్ స్వస్తిక్ చికారాని కూడా కొన్నారు. పడిక్కల్ లాస్ట్ ఇయర్ లక్నో తరపున సరిగా రాణించలేకపోయినా రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా కర్ణాటకకి ట్రోఫీ అందించాడు. మరీ ముఖ్యంగా పడిక్కల్ ఆల్రెడీ ఆర్సీబీ తరపున ఆడి సక్సెస్ చూసిన ప్లేయర్. ఎలాగైనా పడిక్కల్ మరియు స్వస్తిక్ చికారా ఇద్దరు బ్యాకప్ బ్యాట్స్మెన్ ఆప్షన్సే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఆర్సీబీ వాళ్ళు ఈ యాక్షన్ లో కొన్న వాళ్ళతో కలిపి మొత్తం 22 మంది ప్లేయర్స్ ఆ టీమ్ లో ఉన్నారు. సో వీళ్ళ నుంచి ది బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 తీయాలంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ పేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. విరాట్ చూసుకుంటే కాస్త స్లోగా స్టార్ట్ చేసి యాక్సిలరేట్ చేసే ప్లేయర్, వేరస్ ఫిల్ సాల్ట్ ఒక బ్రూటల్ పవర్ హిట్టర్. సో స్టార్టింగ్ లో సాల్ట్ ఆ స్టార్ట్ అందిస్తే విరాట్ కి తను ఆ బౌండరీస్ కొట్టాలన్న ప్రెషర్ ఉండదు. ఇక నెంబర్ 3 లో బెస్ట్ ఆప్షన్ కెప్టెన్ రజత్ పటిదార్. పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మెయిన్ గా తను స్పిన్నర్స్ ని అటాక్ చేసే విధానం చాలా బాగుంటుంది. అండ్ తను ఒక మంచి లీడర్ కూడా. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా తన టీం ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఇక నెంబర్ 4 లో కృణాల్ పాండ్యా బెస్ట్ ఆప్షన్. తిను ఇన్నింగ్స్ ని చాలా మంచిగా యాంకర్ చేయగలడు. అది కాక ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కి తన మీద నమ్మకం పెట్టి బిగ్ షాట్స్ ఆడే ఆ ఫ్రీడమ్ ఇవ్వగలడు. ఇక నెంబర్ 5 అండ్ నెంబర్ 6 లో ఆడే జితేష్ శర్మ అండ్ లివింగ్స్టన్ కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ప్లేయర్స్. జితేష్ శర్మ ఒక ఇండియన్ కాబట్టి స్పిన్నర్స్ ని ఆడే తీరు కాస్త మెరుగ్గా ఉంటుంది. సో నెంబర్ 5 లో బాగా సూట్ అవుతాడు. ఇక లివింగ్స్టన్ నెంబర్ 6 లో వచ్చి మ్యాచ్ ని ఫినిష్ చేయగలడు. ముఖ్యంగా తనకున్న 6 హీటింగ్ అబిలిటీకి బాల్ మిస్ టైం అయినా కానీ చిన్నస్వామి లాంటి స్టేడియంస్లో ఈజీగా బౌండరీ వెళ్ళిపోతుంది. ఇక టిమ్ డేవిడ్ చూసుకున్న ఒక పర్ఫెక్ట్ ఫినిషర్. ముంబై ఇండియన్స్ తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఇక ఈ నెంబర్ 8 పొజిషన్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. పేస్ ఆల్రౌండర్ అయిన మనోజ్ బాండేని ఆడిస్తారా లేదంటే స్వప్నిల్ సింగ్ ని ఆడిస్తారా అని తెలియదు. నాకు తెలిసి పిచ్ ని బట్టి ఈ పొజిషన్ లో ఎవరు ఆడతారని డిసైడ్ చేయవచ్చు. లక్నో లాంటి స్లో వికెట్ ఉన్న పిచ్ మీద స్వప్నిల్ ఆడించి చిన్నస్వామి లాంటి పిచ్ మీద మనోజ్ బండగేని ఆడించవచ్చు. ఇక ఆ తర్వాత పొజిషన్స్ లో జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ అయిన భువనేశ్వర్ కుమార్, జోస్ హేజల్వుడ్ అండ్ యష్ దయాల్ ఉంటారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా రసిక్దార్ సలాంని లేదంటే సుయాష్ శర్మని ఆడించవచ్చు. నాకు అనిపిస్తున్న బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఇది. ఈసారి అయితే ఆర్సీబీ స్క్వాడ్ చాలా బ్యాలెన్స్డ్ గా కనబడుతుంది. ఎప్పుడులాగా కేజీఎఫ్లు, కేఎఫ్సీలు అని కాకుండా టీం అంతా పర్ఫామ్ చేయగల ప్లేయర్స్ ఉన్నారు. ఈ టీంలో ఏదైనా చిన్న కొరత ఉందంటే అది జెన్యూన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్సే లేకపోవడమే. కానీ ఆర్సీబీ తమ ఫస్ట్ ట్రోఫీని కొట్టడానికి ఈ స్క్వాడ్ మోర్ దెన్ ఎనఫ్. ఇక చూడాలి తమ కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ ఆధ్వర్యంలో ఆర్సీబీకి ఆ ఐపీఎల్ ట్రోఫీ కరువు ఈసారైనా ముగుస్తుందో లేదో.